నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఈరోజు యాదగిరిగుట్టకి వెళ్తున్నామండి. సో దేవుడు దర్శనం చేసేసుకోవడానికి అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పెళ్ళి కూడా ఉంది అక్కడ. సో రెండు అటెండ్ చేస్తాము అండ్ ద టైమ్ ఇస్ నౌ అరౌండ్ 6 o'clock. సో నాకు తెలిసి మేము అక్కడ రీచ్ అయ్యేవరకు 7:30 అవుతుంది అనుకోండి. దర్శనం వరకు 8:30, మ్యారేజ్ అయితే 8కి ఉంది. సో లెట్స్ సీ. మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. మా కార్ అక్కడ పార్క్ చేసేసి మేమందరం కలిసి అయితే వెళ్ళిపోయాము. ఇంకా యాదగిరిగుట్టకు స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఇక్కడ ఆల్ తీసుకోలేదు, కంటిన్యూగా అయితే డ్రైవ్ అయింది మాది. బికాస్ ఆల్రెడీ ఇప్పటికే మేము చాలా లేట్ అయిపోయింది స్టార్ట్ అయ్యే వరకే. పెళ్ళే కాకుండా మళ్ళీ మేము పైన దర్శనం కూడా చేసుకోవాలి, మళ్ళీ క్లోజ్ అయిపోతుందేమో అని ఒక టెన్షన్ ఉండే. మా ఫ్రైడే అయితే ఈసారి చాలా డివైన్గా నడిచింది. ఎందుకు మాట అంటున్నాను అనుకుంటున్నారా? లైక్ యాదగిరిగుట్టకు వెళ్ళడము జస్ట్ దర్శనం ఒకటే కాకుండా ఫస్ట్ టైం, లైక్ ఇప్పటివరకు నేను ఎప్పుడు యాదగిరిగుట్టలో ఎవరి పెళ్ళికి వెళ్ళలేదు. సో ఇంకా ఆ వైబ్, లైక్ ఆ ఫీలింగ్ అక్కడంతా ఎలా ఉంటుందో తెలీదు. సో అది చూసాను, అంతా చాలా బాగా అనిపించింది. సో ఇంకా మేము లైక్ వెళ్ళే టైంకి అయితే ఎవ్వరూ లేరు, చాలా సైలెంట్గా ఉంది అసలు మన రోడ్స్ అన్నీ కూడా. సో ఇంకా అలా మాట్లాడుతూ ఫన్ చేసుకుంటుండు. ఇంకా చిన్నోడిని మా ఫ్రెండ్కి ఇచ్చాను పడుకోబెట్టమని, వాడు ఇంకా పడుకున్నాడు. ఇంకా చాలా పీస్ఫుల్గా జర్నీ అయితే మాది అయిపోయింది. సో ఫైనల్లీ యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే మేము వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఉంటుందండి. లిఫ్ట్లో మనం డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు. సో యూ కెన్ సీ హియర్ ఇస్ ద వెయిటింగ్. ప్రోటోకాల్కి వచ్చేయమన్నారు. సో వేర్ ఆర్ వి గోయింగ్ టు? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చలో జేజ కదా. సో దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో యా, మా యాదగిరిగుట్ట దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ ఫీలింగ్ బ్లెస్డ్. మా బుడ్డోడు అద్విగాడు అండ్ హియర్ కమ్స్ మై బేబీ సమీక్ష. లైక్ మేము దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే పబ్లిక్ అయితే బయట అసలు ఎవరూ కనిపించలేదు అంత ఎక్కువగా. మేమే లైక్ కొంతమంది ఉన్నాం అనుకున్నాము, కానీ మాకు దర్శనం అయిపోయి లైక్ హాఫ్ అన్ అవర్లో టైం పట్టింది. బయటకు వచ్చేసరికల్లా చాలా మంది పబ్లిక్ కనిపించారు. లోపల అయితే లైన్ కొంచెం పెద్దగానే ఉంది. మేము ఏంటంటే టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. అండ్ దర్శనం అయిపోయాక ఇక్కడ బయటకు వచ్చి చూస్తే మా అద్విగాడు ఇంకా అస్సలు ఊరుకోవడం లేదు. మంచిగా నాప్ వేసాడు, ఒకటి లేసాడు. ఇంకా కోతులని అవి ఇవి చూస్తూ మంచిగా ఫ్రీగా స్పేస్ ఉంది కాబట్టి వాడు మంచిగా ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మేమైతే కింద పెళ్ళికి అయితే వెళ్ళిపోతున్నాం, మన కింద ఫంక్షన్ హాల్కి. రాగిని పెళ్ళిలో మేమైతే ఇంకెక్కువ వీడియోస్ ఏం తీసుకోలేదు, జస్ట్ మేము ఫొటోస్ దిగాము, అవైతే అప్లోడ్ చేస్తున్నాను. హోప్ యు గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్.